రెటిక నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పూర్తి స్థాయిలో డీసెడిమెంటేషన్ పూర్తి చేస్తాము. ఈ నెలాఖరులోపు టెండర్స్ పిలుస్తాము. కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాము. అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు కోరినట్టుగా ప్యాకేజ్ 20, ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చెందినాయి. తప్పనిసరిగా ఆ పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా భూపతి రెడ్డి గారు కోరినట్టుగా మరి గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయన్నాడు. తప్పనిసరిగా అది కేవలం 2-3 కోట్లు అని చెప్పిండు. తప్పనిసరిగా అది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫైనాన్షియల్ వయబిలిటీ ఉంది, టెక్నికల్ వయబిలిటీ ఉంటే మరి మీరు కోరినట్టుగా చెక్ డ్యామ్స్ కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మిత్రులారా, మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహేష్ గౌడ్ గారు చెప్పినట్టుగా రైతులు మీరు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఎన్నుకున్నందుకే మేము ఇక్కడ కూర్చున్నాం. ఏనాడు మర్చిపోవు ఈ ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవసాయానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నాం. ఇరిగేషన్ విషయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులో వచ్చే విధంగా, ఎక్కువ నీరు ఇచ్చే విధంగా మేము నిరంతరం చర్యలు తీసుకుంటాము అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ సమయంలోనే నిర్మాణం మొదలుపెట్టిండ్రు, వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ సమయంలోనే కూలిపోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లు కూలిపోయిన తర్వాత, నిరుపయోగం చెందిన తర్వాత 1,00,000 కోట్లు మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్రూవ్స్కొచ్చి కట్టిన ఈ ప్రాజెక్టు కూలిపోయిన తర్వాతగా మరి వాళ్ళు మాట్లాడుతుంటే ఏమో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా 66.7 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153.5 లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం పండించిన విషయం, ఆ ఘనత మీకే దక్కిందని చెప్పి నేను చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ పంటలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి నేను చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండింది. అంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈరోజు తెలంగాణలో వానాకాలం, యాసంగి పంట కలిపి 281 లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం పండించిన ఘనత మీ అందరిది, మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది భారతదేశంలోనే ఒక రికార్డు. మీడియా మిత్రులారా, ఈ అంకెలు మీరు ప్రత్యేకంగా రాసుకోవాలి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాల పంట, యాసంగి పంట కలిపి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండని విధంగా 281 లక్షల మెట్రిక్ టన్ను వరి ధాన్యం తెలంగాణలో పండిన విషయం వరి రైతులకి మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు పండించిన వరి పంటని ప్రతి గింజకి, దొడ్డు రకానికి ఎంఎస్పి 2,300, సన్న రకాలకి 2,300 ప్లస్ బోనస్ 500 రూపాయలు మేము ఇచ్చి తీరుతామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. నేను చాలా కాలం రాజకీయాల్లో ఉన్నా. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గెలిచిన వరుసగా. కానీ ఇప్పుడు మనం ప్రభుత్వం పండిస్తున్న ధాన్యం
చాలా సిస్టమాటిక్ గా పకడ్బందీగా సమర్థవంతంగా మనం చేస్తున్న కొనుగోలు ప్రక్రియ గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పి మనం చేస్తున్నా. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం చివరి రైతు చివరి గింజ కొనే వరకు ప్రొక్యూర్మెంట్ చేసే వరకు మన ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేము జిల్లా కలెక్టర్ చెప్పినాం, ఎన్ని అవసరమైతే అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలి, అవసరమైన మౌలిక సదుపాయాలు టార్పాలిన్లు కానీ గన్ని బ్యాగులు కానీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడన్నా లోపాలు జరిగితే మీరు నేరుగా నాకు తెలియజేయండి, చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, మరో అద్భుతమైన పథకం గురించి చెప్పాలి. వానాకాలం పంటలు పండిన సన్న రకాలకి మన ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇచ్చి